शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सृष्टिसारं विधि विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, అద్దంకి మహిళా మనులకు కార్తీక మాస శుభాభివందనాలు. సాహిత్య సాంస్కృతిక చరిత్ర పుటలపై అద్దంకి ఓ చెరగని సంతకం. మహాభారతాన్ని పుట్టు చేసేందుకు ఎర్రన్న పీట వేసింది ఈ అద్దంకి నేలపైనే. ప్రోలయ వేమారెడ్డి పరిపాలనకు రాజధాని అద్దంకి. ఇన్ని విశిష్టతలున్న ఈ అద్దంకిలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు శాసన మండలి సభ్యులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు, అద్దంకి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కరణం వెంకటేష్ బాబు గార్ల సౌజన్యంతో సమర్పించు కార్తీక దీపోత్సవం కో ప్రెజెంటర్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, పవర్డ్ బై బీకేబీ రెస్టారెంట్స్ ఒంగోలు, చలువాది నాగేశ్వరరావు అండ్ సన్స్, రఘురామ్ హోమ్స్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, విజన్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్, కుమార్ పైప్స్ అండ్ మోటార్స్. అసోసియేట్ స్పాన్సర్స్ బాలాజీ ఆటోమోటివ్స్, హర్షిని కాలేజెస్, గాయత్రి గ్రానైట్స్, రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్, రాఘవేంద్ర గ్రానైట్స్, వేముల శ్రీహరి హైదరాబాద్, శ్రీచక్ర సూపర్టెక్ సిమెంట్, డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, గోపురం పసుపుడి కుంకుమ, అంబికా దర్బార్ బత్తి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. బెవరేజ్ పార్ట్నర్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పైప్స్ అండ్ మోటార్స్. ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంగణంలో శ్రీ వంకల హరిశంకరావధాని గారి బృందం ఇప్పుడు వేద పఠనం చేస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యో భియందధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం. ధన్వనాగా ధన్వనాజింజయేమ ధన్వనాతీమ్రాः సముదోజయేమ. ధనుష్యత్రోరపకామం కృణోతు ధన్వనా సర్వా ప్రతిశో జయేమ. యో మా హృదా మనసా యశ్చ వాచా యో బ్రహ్మణా కర్మణా ద్వేష్టి దేవాః యశ్రుతేన హృదయేనేష్ణతా చ తస్యేంద్రవజ్రేణ శిరశ్చిరద్మి. శాంతా పృథివీ శివమంతరిక్షం దేవ్యభయన్నో అస్తు. శివ ఆదిశ ప్రదిశ విదిశ ఉద్దిశో నాపో విశ్వతః పరిపాంతు సర్వతః శాంతి శాంతి. ఓం పవమానః సువర్జనః విచర్షిణి యః పోతా స పునాతు మాం. దేవజనా పునంతు మనవో ధియా విశ్వ ఆయవః. జాతవేదః పవిత్రవతు. పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యదు. అగ్నే క్రత్వా క్రజోగుమ్రనా చిత్తే పవిత్రమర్చిషి. అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే. దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునేమహే. వైశ్వదేవీ పునతి దేవ్యాగాతు. శివే స్తనువా వేదపృష్టా మదందః సదమాధ్యేషు.
ऋग्गुश्यामपदयोरयेण वैश्वानरो रश्मिभिर्मा पुनातु अतः प्राणेन शिरोमयो भो या वा पृथिवी पयसा पयोभिः गोदावरी यज्ञये मा पुनेदा बृहद्भिः सविधस्त्रुभिः वैशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देव अपुनदा येनापो दिव्यङ्कषः येन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे पावमाने रध्यते अशिभिः संहृतगुरसौ सर्वगुं सपोदमश्नादे इदं मातरिश्वरा पावमानेर्य अध्यते अशिभिः संहृतगुरसौ तस्मै सरस्वते दुहे क्षीरगुं सर्पिर्मधुदकौ पावमाने स्वस्य यने सुदुर्भाहि पयस्वती ऋषिभिः संहृतो रथः ब्राह्मणेष्वमृतगौ हितौ पावमानेर्दिशन्तु नः इमं लोकमथो अमो कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमाने स्वस्य यने सुदुःखाहि घृतश्च्युतः ऋषिभिः संहृतो रथः ब्राह्मणेष्वमृतगौ हितौ न देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा राजापत्यम् पवित्रम् शतोद्यामगौ हिरण्मयो तेन ब्रह्मविदो वयम् भूतं ब्रह्म पुनीमहे वीरस्वनेते सह मा पुनादो सोमः स्वस्त्या वरुणः समीक्षा राजा प्रमरुणाभिः पुनादो मा जातवेदा मूर्जयन्त्या पुनातु यो रावृणेमः गातुं यज्ञाय गातुम् यज्ञपदये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजौ तन्न अस्तु द्विपदे शल्यदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमः सोमाय सोमाय नमो नमः सोमाय च सोमाय नमो नमः सोमाय च सोमाय च सोमाय सोमाय च रुद्राय रुद्राय च सोमाय सोमाय च रुद्राय च रुद्राय रुद्राय च रुद्राय च रुद्राय च रुद्राय च रुद्राय च रुद्राय रुद्राय च नमो नमश्च रुद्राय रुद्राय च नमः च नमो नमश्च च नमस्त अम्राय ताम्राय नमश्च च नमस्त अम्राय सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ అద్ద అంకి అనే ప్రేమికులు తమ ప్రణయగాథ పెళ్లి మంటపం వరకు వెళ్లకపోయినా ఒకటై మరణాన్ని వరించారు. వాళ్ళు ప్రేమకు చిహ్నంగా ఈ ఊరుకు అద్దంకి అని పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాదు పద్య రూపంలో శిలాశాసనాలకు పుట్టినిల్లు ఈ అద్దంకి. బహుశా ఆ పరంపర కొనసాగింపేమో. ఆసుకవిత చక్రవర్తులు కొప్పరపు సోదరుడు కవులు ఇక్కడే పుట్టారు, ఈ అద్దంకి మండలం కొప్పరంలో. ఈ కవితా కాంతులు వెదజల్లిన ఈ ప్రాంగణంలో కార్తీక దీపకాంతుల పాలవల్లి కట్టేందుకు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సీనియర్ తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు, యువ నాయకుడు, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కరణం వెంకటేష్ గారు, శ్రీమతి గీతా దంపతులు, అలాగే శ్రీ గోరంట్ల సుధారాణి గారు, మున్సిపల్ కమిషనర్ అద్దంకి శ్రీ దోలపర్తి వెంకట సూర్యనారాయణరావు గారు, సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ పులి కోదండరామరెడ్డి గారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః.
ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् उत्तीप्य स्वजातवेदो भघ्नन्निरृतिं मम पशोगश्च मह्यमावह जीवनं च दिशो दिशा साज्यं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान्नरकाद्घोरा दिव्यर्ज्योतिर्नमोऽस्तु ते। दीपदेव्यै नमः। ताम्बूलानि सर्वोपचार पूजार्थं पुष्पाणि समर्पयामि। यस्ते मन्यो विधद्वज्रसायकसह वोजः पुष्यति विश्वमानिषको साह्यामदा समार्यन्त्वया आयुजा सहस्कृतेन सहसा सहस्वता मन्युरिन्द्रो मन्युरेवासदेवो मन्युर्होता वरुणो जातवेदाः मन्युं विषयेण ते मानुषेर्याः पाहिनो मन्यो तपसा सजोषाः अभीः मन्यो तमसस्तवीयान् तपसा युजा विदेहि शत्रून् अमित्रः वृत्रः दस्युः च विश्वावसून्याभरात्मन्नः त्वं हि मन्योऽभिभूत्योजा स्वयं भूर्भामो अभिमादिशाहः विश्वजर्षणिः सहुरिः सह वानस्मास्वोजः पृतना सुधेः अभागः सन्नपरेतो अस्मितवक्रत्वात् प्रचेतः तन्त्वा मन्यो अक्रदुर्जहीनाहं स्वातनोर्बलदेयाय मेहि अयन्ते अस्म्युपमेह्यर्वाङ् प्रतीचेन सहुरे विश्वधायः मन्यो वज्रन्नभिमामाववृत्स्वहना वदुष्यो नृतपोऽध्यापेः अभिप्रेहि दक्षिणतो भवामेधा वृत्राणि जङ्घना बभूरि जुहोमि ते धरुणं मध्वो अग्रमुभा उपांशोः प्रथमापि भावा त्वया मन्यो सरथमारुजन्तो हर्षमानासो धृषिता मरुत्वः दिग्मेशव आयुधा संशिशाना अभिप्रयन्तु नरो अग्निरूपाः अग्निरिव मन्योत्तिशितः सहस्रसेनानीर्नः सहुरे हूतयेधि हत्वा यशत्रून् विभजस्व वेद ओजो मिमानो विमृधो नुदस्वा देवदेवस्याग्रतानेक दिव्यावतारस्वरूपस्यादिमध्यान्तरेरस्य अखिलाण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रियःपदेः पुरुषोत्तमस्य श्री कार्तिक दामोदर परब्रह्मणे नमः। श्री प्रसन्नाञ्जनेय परब्रह्मणे नमः। श्री लक्ष्मीनरसिंह परब्रह्मणे नमः। ध्यानावाहनादि षोडशोपचार पूजार्थं परिमळ पुष्पाणि समर्पयामि। आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। सुमन्त्रयन्त्र विध्वंसं कुरु सैन्यभयङ्करं कुमार ब्रह्मचर्यन्तं वन्दे वायुतनो भवं। हनुमते नमः। జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. శైవ గణాలకు అధిపతి, విద్యా బుద్ధులను ప్రసాదించే జ్ఞాన ప్రదాత, మూడు లోకాల పాలన అధిపతి, ప్రతి కార్యములోని ముందు తొలి పూజలు అందుకునేటువంటి గణపతి, పసుపుతో మెరిసే చిక్షిప్త గణపతి, మనం కోరిన వరాలన్నీ అందించి భక్తుల పాలిట చింతామణి అయినటువంటి ఆ లక్ష్మీ గణపతికి మన వైదిక కార్య నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు, శ్రీ సాయి పవన శర్మ గారు ఇప్పుడు పూజ చేస్తారు. ఈ చరాచర జగత్తులో మానవుడే కాదు సకల జీవులు, యక్ష కిన్నెర కింపురుష గంధర్వ విద్యాధరాది అఖిల ఖేచర సమూహములు కూడా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని అర్చించాలి. గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రమైతేనే ఏ కార్యక్రమం అయినా కూడా సిద్ధిస్తుంది. అటువంటి గణపతి ఎంత భక్త సులభుడు అంటే శిరస్సు వంచి నమస్కరించి ఒక్కసారి గణపతి నీ దయ అంటే చాలు అనుగ్రహిస్తాడు. ఆయన్ని అర్చించాలన్నా పెద్ద శ్రమ కాదు. చిటికెడి పసుపు, 4 గరిక పోచలు,
ఇంత బెల్లం ముక్క ఉంటే చాలు సుప్రసన్నుడై మన సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి భక్త సులభుడైనటువంటి గణపతిని ఒక్కసారి మనందరం నమస్కారం చేస్తూ 2 చేతులు జోడించి సభక్తికంగా వందన పురస్సరంగా ఆయన ధ్యానాన్ని చెప్దాం. అందరూ కూడా చెప్పండి. వక్రతుండాయ, కొంచెం గట్టిగా, వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ తే నమః. అందరూ గట్టిగా గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః, విఘ్నరాజాయ నమః, విఘ్నవంద్యాయ నమః, విశ్వవంద్యాయ నమః, విశ్వరూపాయ నమః, విరాట్పతయే నమః, శ్రీపతయే నమః. అందరూ శిరస్సు వంచి నమస్కరించండి గణపతికి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవేంద్రాచ దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేశమూర్జన్హానాధేనుర్భాగస్వానపశిష్టదైతు అయం ముహూర్త సుముహూర్తోస్తు ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాకల్పతరుం వందే సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో సువాసినేభ్యో నమో నమః. కొద్దిగా నీళ్లు తీసుకొని కుడి చేతిలోకి మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్పరేత్ పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష గోవిందేత సదా స్నానం గోవిందేత సదా జపం గోవిందేత సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. నమస్కారం చేస్తూ గోవింద 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 అని 3 పర్యాయాలు ధ్యానించండి. శ్రీ గోవింద గోవింద గోవింద. ఆచమ్య. తర్వాత అందరూ కూడా మీ కుడి చేతి చూపుడు వేలు మధ్యలో బొటన వేలు నుంచి మిగిలిన 2 వేళ్ళు చివరి 2 వేళ్ళు దూరంగా ఉంచి గోకర్ణ ముద్ర ఆవు చెవిలాగా చెయ్యి ఉంచిన తర్వాత మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని 3 పర్యాయాలు శబ్దం రాకుండా త్రాగండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః. 4వ పర్యాయం నీళ్లు పక్కన వదిలిపెట్టి చేయి కడుక్కొని చేతిని శుభ్రంగా తుడుచుకొని అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి ఎడమ చేతి వైపు వెనక్కి వేసుకొని అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అపక్రామంత భూతాద్యా పిశాచ స్రవతోముఖ సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే. అంగుళ్యగ్రే నాసికగ్రే సంపేజ్యం పాపనాశనం. ప్రాణాయామిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఆగమార్థం దేవానాంగమనార్థం రక్షసాం. కురు ఘంటారవంతత్ర దేవతాహ్వానలాంఛనం. గం గణపతయే నమః. అందరూ నమస్కారం చేస్తూ మమ అనుకోండి. ఉపాత సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణునాజ్ఞయా ప్రోక్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణభాగే శ్రీశైలక్య ఈశాన్య ప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే అస్మిన్ పవిత్ర దీపమంటపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సద్గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విలంబరామ సంవత్సరే దక్షిణాయనే శరతుతో కార్తీక మాసే కృష్ణపక్షే పంచమ్యాం భౌమవాసరయుక్తాయాం శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ కార్తీక దామోదరముద్దిశ్య శ్రీ కార్తీక దామోదర ప్రీత్యర్థం యజమానస్య శ్రీమాన్ గోత్రోద్భవస్య. అందరూ ముందుగా మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ భర్త గారి పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య తరువాత మీ పేరు చెప్పుకోండి. యజమానస్య చిరంజీవినాం మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకున్న తర్వాత మీ పేరు చెప్పుకోండి. అందరూ కూడా నమస్కారం చేస్తూ యజమానస్య సుపుత్రస్య సుపుత్రికాయాః అందరూ గట్టిగా సంకల్పం చెప్పండి. అస్మాకం
సహకుటుంబానాం సబాంధవానాం ఆశ్రితవర్గానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల ఐహిక ఆముష్మిక శుభఫల అవాప్త్యర్థం కొంచెం గట్టిగా చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం మమ ఇష్టదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ధేనుకాంచన పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం మమ ఇష్టదేవత దివ్య చరణాంబుజే అచంచల భక్తి స్థిరత్వ సిద్ధ్యర్థం కార్తీక మాస మహాపర్వణి ప్రదోషకాలే కార్తీక దామోదర ప్రీత్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్య అభివృద్ధ్యర్థం అన్యోన్య సువాసినీనాం సహాయేన కార్తీక దీపారాధనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన గణపతి పూజాం కరిష్యామహే గం గణపతయే నమః అంటూ శిరస్సు వచ్చి ఆచార్యుల వారు చేసేటటువంటి గణపతి పూజను తిలకించండి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతాహ రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామ సంకీర్తనం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు కళ్ళ నిండా ఆనంద బాష్పాలు కారుస్తూ రెండు చేతులను జోడించి తల వంచి నిలబడి ఉంటాడు. రాక్షసుల్ని దోమల వల్లే నలిపి నశింపజేసేటువంటి హనుమాన్ రామనామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు పక్కనే అండగా ఉండి రక్షగా ఉంటాడు. రామనామం జపించడం అంటే రాముని యొక్క కృప ఒక్కటే కాదు, హనుమంతుని కృప కూడా మనకు లభిస్తుంది. ఆ శివుని యొక్క అంశతో రామ సేవ కోసం ఉద్భవించినటువంటి ఆ హనుమాన్ ఇక్కడ సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామిగా విరాజిల్లుతున్నాడు. ఆ స్వామి వారి అష్టోత్తరాన్ని మన వైదిక కార్య నిర్వాహకులు ఇప్పుడు పఠిస్తారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఒక్క పర్యాయం ఆంజనేయ స్వామి యొక్క ధ్యానాన్ని చెప్దాం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి, అంజనానందనం. వినపడాలి, సింగరకొండ ఆంజనేయ స్వామికి వినపడాలి మన ధ్యానం. అందరూ గట్టిగా అంజనానందనం వీరం జానకి శోకనాశకం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం హనుమతే నమః హనుమతే నమః హనుమతే నమః రామ రామాయ నమః రామ రామాయ నమః రామ రామాయ నమః. పూర్వం త్రేతాయుగ ప్రారంభంలో పుంజిక స్థల అనేటటువంటి అప్సరస శాపవశాత్తు వానర కులంలో జన్మించిందిట. ఆవిడికి అంజన అని పేరు. ఆ అంజన కేసరి అనేటటువంటి ఒక వానర వీరుణ్ణి వివాహం చేసుకుంది. ఆయన మాల్యవంత పర్వతం మీద ఉండేవాడు. అన్ని పర్వతాల్లోకెల్లా మాల్యవంత పర్వతం ఎంతో విశిష్టమైనది. అటువంటి మాల్యవంత పర్వతం మీద ఉండేటటువంటి కేసరి శంభసాధనుడు అనేటటువంటి ఒక రాక్షసుణ్ణి కూడా సంహరించాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళకి సంతానం లేకపోతే దంపతులిద్దరూ కూడా ఈశ్వరుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సుకు ఈశ్వరుడు వెచ్చాడు, కానీ ఇంకా తపస్సు సిద్ధించలేదు. ఆ అంజన మాత్రం అలా దోషులు బట్టి తపస్సు చేస్తూ ఉంది. ఎప్పటికైనా స్వామి కరుణ రాకపోతుందా అని దోషులు బట్టి ఆ ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తూ ఉంటే ఆవిడ పుంజక స్థలగా ఉన్నప్పుడు వాయుదేవుడి యొక్క ప్రేయసి కనుక ఆవిడ తపస్సును చూసి ఎంతకాలం తపస్సు చేస్తుంది అని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి రుద్ర తేజస్సును వాయువు తీసుకొచ్చి ఆ అంజన చేతిలో ఒక ఫలంగా అనుగ్రహిస్తాడు. ఆవిడ వెంటనే రుద్ర తేజస్సును కాస్త ఫలం అనుకోని భుజిస్తుంది. చక్కగా ఒక చక్కటి 12 పిల్లవాడు జన్మిస్తాడు. తిన్నది కూడా ఫలమే కాబట్టి
రుద్రవీర్య సముద్భవుడు ఆయన అంజనీ కుమారుడు గనక ఆంజనేయుడిగా పిలువబడ్డాడు. బాల్యం నుండి ఎంతో ఉత్సాహంగా ఉండేటటువంటి మహానుభావుడు ఒకనాడు ఇంట్లో ఉండి తల్లి బయటికి వెళితే ఆకలి వేస్తూ ఫలాల కోసం వెతికాడు. ఎక్కడా పండు దొరకలేదు. ఆకాశం వైపు చూశాడు, ఎర్రటి పండు కనపడింది. ఏమిటా ఎర్రటి పండు అంటే ప్రత్యక్ష నారాయణమూర్తి అయినటువంటి సూర్యనారాయణమూర్తి. ఆకాశానికి వెళ్ళాడు వాయువేగంతో, ఎంతైనా వాయునందనుడు కదా. ఆకాశానికి వెళ్ళాడు, సూర్యుడిని పండుగా మృంగాడు. వెంటనే సృష్టి అంతా ఆగిపోయింది. ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు ఆ పిల్లవాడి మీదకి. ఆయన యొక్క దవడలకు వచ్చి వజ్రాయుధం తగిలింది. అటువంటి దవడలు, గాయమైనటువంటి దవడలు కలిగినటువంటి వాడు కనుక హనుమా అని నాటి నుండి పిలువబడ్డాడు. అటువంటి మహనీయుడు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఇంద్రాది దేవతల దగ్గర నుండి అనేక వరాలను, అస్త్రాలను, శస్త్రాలను పొందినటువంటి మహనీయమూర్తి. సుగ్రీవుడి దగ్గర మంత్రిగా కూడా పనిచేశాడు. రుద్రాంశ సంభూతుడైనటువంటి మహానుభావుడు హనుమంతుడు. రాముడు విష్ణుమూర్తి స్వయంగా రామావతారంలో వస్తే రామకార్యాన్ని సాధించడం కోసం సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉండి రామకార్యాన్ని సాధించడంలో ఎంతో సహకారం చేసినటువంటి మూర్తి ఆ హనుమంతుడు. అటువంటి హనుమంతుడిని ఎవరైతే స్మరిస్తారో బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అచాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. బుద్ధి కలుగుతుంది, మంచి బలం వస్తుంది, యశస్సు వస్తుంది, ధైర్యం వస్తుంది, మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా హనుమా అని ఒక్కసారి అంటే చాలు అన్నీ కూడా సిద్ధిస్తాయి. అందున మనం సింగరకొండ క్షేత్రంలో ఉన్నాం. సింగరకొండ క్షేత్రం స్వతహాగా వేల సంవత్సరాల నుండి అది నారసింహ క్షేత్రం. కానీ 1896లో లక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరిగేటటువంటి సందర్భంలో కింద వైపున నాగజముడు గుట్టల్లో స్వామి వెలసినట్లు ప్రసన్నాంజనేయ స్వామిని గుర్తించి అక్కడ దేవాలయాన్ని నిర్మించారు. ఏమిటి స్వామి ప్రత్యేకత అంటే దక్షిణాభిముఖంగా స్వామివారు ఉండటం వల్ల శత్రుబాధలను నివృత్తి చేస్తారు. అంతేకాకుండా దక్షిణాన్ని చూస్తూ ఉండటం వల్ల యమబాధలు, రోగబాధలు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా సుందరకాండలో చెప్తారు స్వామి దక్షిణం వైపు నుండే లంకకు వెళ్ళడం ప్రారంభించారని. అటువంటి దక్షిణాభిముఖంగా ఉండేటటువంటి స్వామి వాస్తుపరంగా కూడా ఆ క్షేత్రం ఎంత బలం అంటే దక్షిణ నైరుతిలో పర్వతం ఉన్నది, ఉత్తర ఈశాన్యంలో భవనాశి అనేటటువంటి ఒక చెరువు కూడా ఉన్నది. అంత మహత్తరమైనటువంటి ప్రసన్నాంజనేయుడు చరణ సన్నిధానంలో ఉన్నాం కాబట్టి ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి చెప్పుకొని స్వామికి విశేషమైనటువంటి అర్చన చేసుకుందాం. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా హనుమతే నమః, గట్టిగా హనుమతే నమః. హనుమ అంటానికి అనుమానం ఉండకూడదు. హనుమ అనుమ ఓమనమ, హనుమనామమే సుఖమనుమ, అనుమానము మానుమ ఓమనమ. ఒక్కసారి గట్టిగా హనుమతే నమః, హనుమతే నమః, హనుమతే నమః. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వభక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనైనం ధీరేప్యమానం రుచాం హస్తాబ్జైరశిఖేట పుస్తకసుధాం కుంభాంకుశాద్రీన్హలం ఖట్వాంగం పణిభూర్హం దశభుజం సర్వారి గర్వాపహం శ్రీ ప్రసన్నాంజనేయ పరబ్రహ్మణే నమః ధ్యాయామి. పృథిరత్వాత్మనే గంధం పరికల్పయామి, హం ఆకాశత్వాత్మనే పుష్పం పరికల్పయామి, పుష్పైః పూజయామి, అక్షతైః పూజయామి, నాగవల్లీదలైః పూజయామి. అందరూ కూడా హనుమతే నమః అని నమస్కారం చేస్తూ అష్టోత్తరం వినండి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ ఓం నమః, అశోకమణికా క్షేత్రే నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వబంధ విమోక్త్రే నమః, ఓం రక్షో విధ్వంసకారకాయ నమః, ఓం పరవిద్యా పరిహారాయ నమః, ఓం పరశౌర్య వినాశనాయ నమః, ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః, ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః, ఓం సర్వగ్రహ వినాశినే నమః, ఓం భీమసేన సహాయకృతే నమః, ఓం సర్వదుఃఖహరాయ నమః, ఓం సర్వలోకచారిణే నమః, ఓం మనోజవాయ నమః, ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః, ఓం సర్వమంత్రస్వరూపవతే నమః, ఓం సర్వతంత్రస్వరూపిణే నమః, ఓం సర్వయంత్రాత్మకాయ నమః, ఓం కపీశ్వరాయ నమః, ఓం మహాకాయాయ నమః, ఓం సర్వరోగహరాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం బలసిద్ధికరాయ నమః, ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః, ఓం కపిసేనానాయకాయ నమః, ఓం భవిష్యచ్చతురాననాయ నమః, ఓం కుమార బ్రహ్మచారిణే నమః, ఓం రత్నకుండలదీప్తిమతే నమః, ఓం సంచలద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్వాలాయ నమః, ఓం గంధర్వ విద్యాతత్వజ్ఞాయ నమః, ఓం మహాబల పరాక్రమాయ నమః, ఓం
కారాగృహ విమోక్త్రే నమః ఓం శృంఖలాబంధమోచకాయ నమః ఓం సాగరోత్తారకాయ నమః ఓం వార్ధవైనాగ ఓం పూజితాయ ప్రాజ్ఞాయ నమః ఓం రామదూతాయ నమః ఓం ప్రతాపవతే నమః ఓం వానరాయ నమః ఓం కేసరీసుతాయ నమః ఓం సీతాశోక నివారణాయ నమః ఓం అంజనాగర్భసంభూతాయ నమః ఓం బాలార్క సదృశాననాయ నమః ఓం విభీషణ ప్రియకరాయ నమః ఓం దశగ్రీవ కులాంతకాయ నమః ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః ఓం భద్రకాయాయ నమః ఓం మహామృతవే నమః ఓం చిరంజీవినే నమః ఓం మహాద్యుతయే నమః ఓం రామభక్తాయ నమః ఓం దైత్యకార్య విఘాతకాయ నమః ఓం మక్షాంత్రే నమః ఓం కాంచనాభాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం మహాతపసే నమః ఓం లంకిణీ భంజనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం సింహికా ప్రాణభంజనాయ నమః ఓం గంధమాదనశైలస్థాయ నమః ఓం లంకాపుర విదాహకాయ నమః ఓం సుగ్రీవ సచివాయ నమః ఓం ధీరాయ నమః ఓం శూరాయ నమః ఓం దైత్యకులాంతకాయ ఓం నమః సురార్చితాయ నమః ఓం మహాతేజసే నమః ఓం రామచూడామణి ప్రదాయ నమః ఓం కామరూపిణే నమః ఓం పింగళాక్షాయ నమః ఓం వార్ధిమైనాకపూజితాయ నమః ఓం కబలీకృత మార్తాండ మండలాయ ఓం నమః విజితేంద్రియాయ నమః ఓం రామసుగ్రీవ సంధాత్రే ఓం నమః మహారావణమర్ధనాయ నమః ఓం స్ఫటికాభాయ ఓం నమః వాగధీశాయ నమః ఓం నవవ్యాకృత పండితాయ ఓం నమః చతుర్బాహవే నమః ఓం దీనబంధవే నమః ఓం మహాత్మనే నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం జాంబవత్ ప్రీతివర్ధనాయ నమః ఓం శ్రీ శ్రీ సీతా సీతాసమేత సమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః అందరూ గట్టిగా హనుమతే నమః హనుమతే నమః హనుమతే నమః రామాయ నమః శిరస్సు వచ్చి నమస్కరించి పూజ తిలకించండి అందరూ కూడా శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ శివ రూపమే విష్ణు విష్ణు రూపమే శివుడు శివకేశవులు ఇద్దరికీ అసలు భేదమే లేదు. ఇంకా చెప్పాలంటే పార్వతీదేవి శివుని శరీరంలో అర్ధభాగం పొందేదానికన్నా ముందే విష్ణుమూర్తి ఆ శివుని శరీరంలో అర్ధభాగాన్ని పొందాడంట. అందుకే ఆ రూపాన్ని హరిహరమూర్తి అంటారు. ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాస ఆరాధనలో శివ వైష్ణవ తత్వాన్ని గురించి పెద్దలు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి ప్రవచనం ఇప్పుడు విందాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. శివకేశవులిద్దరికీ పరమ ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో అటు చారిత్రక ప్రాధాన్యము ఇటు సాంస్కృతిక సారస్వత వారసత్వ వైభవము కలిగిన ఈ అద్దంకిలో ఈటీవీ కార్తీక దీపోత్సవ వైభవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న అతిరథ మహారథులైన పెద్దలందరికీ హృదయపూర్వకమైన శుభాభినందనలు అందిస్తూ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో స్వామి సన్నిధానంలో దీపారాధన చేసుకునే దివ్యమైన అదృష్టాన్ని సొంతం చేసుకుంటున్న మహిళామణులందరికీ పరమేశ్వరుని పరిపూర్ణమైన కరుణా కటాక్షం లభించాలని ఆకాంక్షిస్తూ ఈనాడు పక్కనే అతి సమీపాన సింగరకొండ దివ్యక్షేత్రంలో కొలువు తీరిన ఆంజనేయుని దివ్య అనుగ్రహం కూడా పొందే అవకాశం లభించింది ఇక్కడున్న అశేష భక్త జనులకు. ఇది చాలా విశేషమైన అంశం. ఏమిటి ఆంజనేయుడు? ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అలఘుపారావారము అలఘుపారావారమెలదోట కాల్వయే అవలికివ్వలి నుండి అడుగువెట్ట అలఘుపారావారమెలదోట కాల్వయే అవలికివ్వలి నుండి అడుగువెట్ట అక్షరక్షో వీర హర్యక్షము అరకాలి ధూళియే
తాటించి నేలగలుప బ్రహ్మాస్త్రబంధంబు పట్టుతోరపు దూయు ముడియే అనాయాసముగ విడువ అరిభయంకర లంకయం వేద కొంపయే కోపించుకొని పోయి కొరవిజూప 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సాగరాన్ని అవలీలగా దాటడం, ఎక్కడుందో తెలియని సీతమ్మను ఉపాయంతో, భక్తితో, విచక్షణా జ్ఞానంతో వెతికే ప్రయత్నం చేయడం. అమ్మ కనిపిస్తే ప్రశాంత మధుర గంభీరమైన వాక్కులతో సీతమ్మకు విశ్వాసం కలిగే విధంగా, దుఃఖమంతా తీరిపోయే విధంగా, మనస్సుకు ఉత్సాహము నమ్మకము కలిగే విధంగా ఎంత రమ్యమైన భాషలో స్వామి మాట్లాడాడు. అసలు రామచంద్రస్వామి మొట్టమొదట కనిపించినప్పుడు, ఆంజనేయుడు ఎదురుపడినప్పుడు ఆంజనేయుని మాటల తీరుకు పరవశించిపోయి పక్కనున్న లక్ష్మణునితో రామస్వామి అంటాడు, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా అసామవేద విదుషః శక్యం ఏవం ప్రభాషితుం. తమ్ముడు చూశావా, ఇతడెవరో ఎంత సరసంగా, సార్థకంగా, సారవంతంగా మాట్లాడుతున్నాడో. మధ్యమ స్వరంలో మంగళప్రదంగా మనోహరమైన మాటలు అందిస్తున్నాడే, ఎంత హాయిగా మాట్లాడుతున్నాడు. ఋగ్వేదం నుంచి వినయాన్ని, యజుర్వేదం నుంచి ధారణాపటిమను, సామవేదం నుంచి సర్వజ్ఞత్వాన్ని సాధించిన వ్యక్తి తప్ప ఇలా మాట్లాడలేడే. వ్యాకరణాది సకల శాస్త్రాలను ఆపోషణం పట్టినవాడు తప్ప ఇంత జాగరూకతతో మాట్లాడలేడు. లక్ష్మణ చూసావా, ఇంతసేపు మాట్లాడుతున్నా ఎక్కడా పొరబడడే, ఎక్కడా తడబడడే, ఎక్కడా త్వరబడడే. ఎంత వేగంగా మాట్లాడితే ఆసక్తికరంగా ఉంటుందో అంత వేగంగా మాట్లాడుతున్నాడు. ఎంత నిదానంగా మాట్లాడితే అవగాహనకు అవకాశం ఉంటుందో అంత నిదానంగానూ మాట్లాడుతున్నాడు. చెట్టు సారము పండు రుచిలో వ్యక్తమైనట్లుగా ఇతని సంస్కారం ఇతని మాటల్లో తెలియడం లేదు. ఇలాంటి దూత ఒక్కడుంటేనా కత్తి పైకెత్తి సంహరించడానికి వచ్చిన శత్రువు కూడా కత్తి కింద పడవేసి ఇతని రాయబారం కారణంగా దాసోహం అనకుండా ఉంటాడా అనుకున్నాడు. ఆనాడు తన మాటల తీరుతో రామస్వామి మనస్సును చూరగొన్న హనుమ తరువాత తన చేతల తీరుతో స్వామి కౌగిటికే చేరాడు. సుందరకాండ కథంతా ఆంజనేయుడు ప్రధాన పాత్రగా నడిచిన కథా వృత్తాంతమే. అమ్మ సీతమ్మను దర్శించి తిరిగి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి పరవశించిపోయి హనుమను అక్కున చేర్చుకున్నాడు. ఈవేళ మనం చాలా ఛాయాచిత్రాల్లో చూస్తూ ఉంటాం రామస్వామి కౌగిలిలో పరవశించిపోయే హనుమ రూపం. ఎప్పటిదా రూపం? అమ్మ సీతమ్మను దర్శించి వచ్చి క్షేమవార్త చెప్పిన తర్వాత మురిసిపోయి ముచ్చటపడి ముగ్ధుడైపోయి రామస్వామి హనుమను అక్కున చేర్చుకున్నాడు. ఆ జన్మలో, ఆ అవతారంలో ఒక్క సీతమ్మకు తప్ప మరి ఒక్కరికి దక్కే అవకాశం లేని స్వామి కౌగిలి భాగ్యాన్ని అందుకున్న అదృష్టశాలి హనుమ. ఎందుకు వచ్చింది? ఎంత అద్భుత ఘనకార్యం చేస్తే వచ్చింది? అనితర సాధ్యమైన ఘనకార్యాన్ని అవలీలగా, అలవోకగా, అచంచలమైన భక్తితో, అకుంఠితమైన దీక్షతో సాధిస్తే వచ్చింది. అలఘుపారావారము ఎలదోట కాల్వయే. అదేమైనా పిల్ల కాలువా? తేలిగ్గా దాటావు కదయ్యా. అమ్మ సీతమ్మను చూశావా? వచ్చిన పని అయిపోతే వెనక్కి వెళ్ళావా? అశోకవన ధ్వంసం చేసి రావణునికి ఒక హెచ్చరిక చేశావు. ఎందరెందరో రాక్షస వీరులు వచ్చారు. రావణుని కుమారుడు అక్షుడు వచ్చాడు. రావణ వంశ వినాశనాన్ని ప్రారంభించినవాడు హనుమే. హనుమ ఏం చేశాడు? అక్షరక్షో వీర హర్యక్షము అరకాలి ధూళియే తాటించి నేలగలుప. అక్షరాక్షస సంహారం ఎంత తేలికగా చేసావయ్యా. అదేమైనా అరకాలి ధూళా? అలా దులుపుకున్నట్టుగా సంహరించావే. బ్రహ్మాస్త్రబంధంబు పట్టుతోరపు దూయుముడియే అనాయాసములను విడువా. ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే ఏదో పట్టుతోరపు దారాన్ని తేలికగా తీసినంత అవలీలగా ఆ బ్రహ్మాస్త్ర బంధాన్ని కూడా దాటగలిగావే. సామాన్యుడవా నీవు? అరి భయంకర లంకయం పేద కొంపయే కోపించుకొని పోయి కొరవిజూప. ఏమిటి హనుమ ప్రత్యేకత అంటే
జనపనార తాళ్లతో కట్టేశారు. బ్రహ్మాస్త్రానికి క్షణకాలం గౌరవంతో కట్టుబడినప్పుడు రాక్షసులందరూ హనుమంతుడిని అనుకున్నాడు. హనుమ కట్టేస్తే సౌకర్యంగానే ఉంది, రావణుణ్ణి చూడొచ్చు కదా, ఇది బాగానే ఉంది అనుకున్నాడు. తోకకు నిప్పు పెట్టారు, ఇది కూడా బాగానే ఉంది అనుకున్నాడు. తోకకున్న నిప్పు వెలుగులో లంకా నగరాన్ని మరింత పరిశీలనగా చూడవచ్చు, రామస్వామికి వివరాలు చెప్పవచ్చు. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా భావించగలిగిన ఒక అద్భుతమైన మార్గం హనుమ మనకు నేర్పుతున్నది. అందువల్ల హనుమను ఆరాధిస్తే మనకు కూడా ప్రతికూలమైన అంశాలు అనుకూలమైన అంశాలుగా మారిపోతాయి. ఒక మానసిక స్థైర్యం, ఒక ప్రణాళిక నిర్వహణ, ఒక అద్భుతమైన ఆలోచన శక్తి, ఒక తీయని వాగ్ధార, ఇవన్నీ స్వామి కరుణతో లభించే పరమాద్భుతమైన అంశాలు. అందువల్ల ఇంతలావు చేసి ఈడేర్చుకొని రాగ తొల్లి ఏరికైన చెల్లెనయ్యా నీకు చెల్లెగాక నేడహో పతిహితావహ విహార గంధవహ కుమార అంటాడు ఒక మహాకవి పరవశించిపోయి ఆంజనేయుని దివ్య ఔన్నత్యాన్ని. ఇంతకు ఈ ఆంజనేయుడు పరమేశ్వర అంశస్వరూపుడు. శ్రీ మహావిష్ణువు పట్ల అపారమైన ప్రేమతో పరమేశ్వరుడు ఏమైనా సరే మహావిష్ణువుకు మనం ఉపకారం చెయ్యాలి, సహకరించాలి. ఎప్పుడు సహకరిస్తాం? బాగా ఆలోచించి ఆ స్వామి ధర్మరక్షా దీక్షా స్వరూపమైన రాముడుగా అవతరించినప్పుడు త్రేతాయుగంలో ఆ రామస్వామికి తాను సేవ చెయ్యాలన్న అభిప్రాయంతో శైవాంశతో ఆంజనేయుడు దిగివచ్చాడు. అందువల్ల ఆంజనేయుడు పరమేశ్వర స్వరూపం. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది మన పురాణ వాంగ్మయాన్ని పరిశీలిస్తే అంటే, పరమేశ్వరుడు నిరంతరము పార్వతితో చెప్పే ఒక మాట మనం నిత్యము వింటూ ఉంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామ రామ అంటే 1000 మార్లు విష్ణు సహస్రం పలికినంత దివ్యమైన పుణ్యఫలం వస్తుంది ఓ పార్వతి అన్నాడు పరమేశ్వరుడు. అంతటి రామభక్తుడు, అంతటి విష్ణు భక్తుడు పరమేశ్వరుడు. ఇక శ్రీ మహావిష్ణువు ఎంతటి వాడు అంటే సుదర్శన చక్రాన్ని సంపాదించడం కోసం పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిన మహానుభావుడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడం కోసం అద్భుతమైన దివ్య తపస్సు చేశాడు. 100,000 పద్మాలు తీసుకువచ్చి శివ సహస్రనామంతో పరమేశ్వరుడికి అర్చన చేశాడు. అదేమి చిత్రము, 999 పద్మాలు అయిపోయాయి, 999 నామాలు అయిపోయాయి. 1000వ నామం చెప్పేటప్పటికి పళ్ళెల్లో తడిమితే పద్మం కనిపించలేదు. లెక్క పొరపాటు వచ్చిందా? వస్తే వచ్చిందిలే. పూజ మధ్యలో లేవడం విధానం కాదు. అందరూ నన్ను పద్మాక్షుడు పద్మాక్షుడు అంటున్నారు కదా, నీ కళ్ళు పద్మాల్లా ఉన్నాయని నా భక్తులంతా అంటున్నారు కదా, ఈ కంటినే పెకలించి పరమశివుడికి అప్పగించకూడదా అనుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రయత్నం చేస్తుంటే పరమేశ్వరుడు సుదర్శన చక్రాన్ని అనుగ్రహించాడు. ఏమి చెబుతున్నాయి ఈ పురాణ గాథలు? ఒకే తత్వం శివరూపాన్ని విష్ణు రూపాన్ని పొంది దివ్యమైన లోకానికి కావలసిన అద్భుతమైన సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నది. పరమేశ్వర భక్తి కలిగిన వారు విష్ణువుని ద్వేషించినా, విష్ణు భక్తులైన వారు పరమేశ్వరుణ్ణి దూరంగా పెట్టినా ఆ దైవము అనుగ్రహించడు, కనికరించడు, కనిపించడు అని మనకు తెలుస్తున్నది. శివభక్తుడు విష్ణుద్వేషి కారాదు, విష్ణు భక్తుడు శివద్వేషి కారాదు. ఇంకొంచెం జాగరూకతతో ఆలోచిస్తే మరింత ఆశ్చర్యకరమైన సన్నివేశాలు కనపడతాయి. శ్రీ మహావిష్ణువుకు నిరంతరం మనం చేసే నామము ఓం నమో నారాయణాయ. ఈ నామంలో 8 అక్షరాలున్నాయి. దీన్ని అష్టాక్షరి మంత్రం అంటాం. పరమేశ్వరుడు అష్టస్వరూపుడు. 8 రకాల అంశాలు కలిసి పరమేశ్వర రూపాన్ని పొందాయి. అష్టమూర్తి రూపుడు పరమేశ్వరుడు, అష్ట అక్షర స్వరూపుడు నారాయణుడు. అంతేకాక మరొక విశేషం ఉన్నది. మనం ఇవాళ శివాలయాలలోకి వెళ్ళి శివార్చన చేయడానికి ఏమి చేస్తామని ఆలోచిస్తే అర్చక స్వాములు మన చేత ఆ పూజ జరిపించే వేళలో పలికే మంత్రం అది పురుష సూక్తం. శివాలయం కదా అని శివసూక్తం లేదు. విష్ణువాలయానికి వెళితే వేణుగోపాలుడు కావచ్చు, రామచంద్రుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, బాలకృష్ణుడు కావచ్చు, ఏ రూపంతో ఉన్న విష్ణువాలయాలలో జపించేది కూడా పురుష సూక్తమే. అక్కడ విష్ణు సూక్తం లేదు. విష్ణువాలయంలో విష్ణువును సేవించడానికి వేరుగా విష్ణు సూక్తం,
శివాలయాలలో శివుణ్ణి ఆరాధించడానికి వేరుగా శివసూక్తం లేక ఒకే పురుష సూక్తంతో అటు శివుణ్ణి ఇటు విష్ణువుని కూడా మనం ఆరాధిస్తున్నాము అంటే ఏమిటి అర్థం? ఏమి చెబుతున్నది పరమ భారతీయ సంస్కృతి మనకు అంటే ఉన్నది ఒకే ఒక పరమపురుషుడు. ఆ పరమపురుషుణ్ణి విష్ణు భక్తులు విష్ణువుగా భావిస్తున్నారు, శివభక్తులు శివుడుగా భావిస్తున్నారు. రూపం మారింది, పేరు మారింది, తత్వం మాత్రం మారలేదు. ఒకే ఒక్క అఖండమైన దివ్యమైన పరమేశ్వర తత్వం అప్పుడప్పుడు విష్ణు రూపాన్ని పొందుతుంది. ఒకే ఒక్క దివ్యమైన నారాయణ తత్వం అప్పుడప్పుడు పరమేశ్వర రూపంలో మనకు దర్శనమిస్తుంది. మహనీయుడైన వివేకానంద స్వామి ఒక అద్భుతమైన మాట చెబుతాడు. తన ఇంటి యజమానిని తప్ప మరొక్కరిని ఎవ్వరిని గడపలోకి రాకుండా అడ్డుపడే పెంపుడు కుక్క చాలా విశ్వాసం కలిగింది. అలాగే భక్తుడు కూడా తన ఆరాధ్య దైవం తప్ప మరొక్కరిని అంగీకరించడు. ఈ మాట చెప్పి వివేకము ఆనందము మనకు ప్రసాదించడానికి అవతరించిన వివేకానంద స్వామి ఓ అద్భుతమైన మాట అన్నాడు. కానీ ఆ కుక్క తన యజమాని మారువేషంలో వస్తే మరొక్కడు ఎవడో వచ్చాడని అనుకోదు. మారువేషంలో ఉన్న వేషాన్ని పట్టించుకోక తన యజమాని అని గుర్తించి తోక ఊపుతూ విశ్వాసంతో ఇంటిలోనికి ఆహ్వానిస్తుంది. నీవు ఆరాధించే నీ దైవం నటన సూత్రధారి, జగన్నాటక సూత్రధారి. ఎప్పుడు ఏ రూపంలో ఉంటాడో, ఎప్పుడు ఏ వేషం వేస్తాడో తెలియదు కదా. రూపం మారినంత మాత్రాన నువ్వు తబ్బిపు పడితే, పొరపాటు పడితే, తడబాటు పడితే కుక్కకున్నపాటి జ్ఞానం లేనివాడివైపోతావు, ఆలోచించుకో అన్నాడు వివేకానంద స్వామి. అందువల్ల భారతీయ సంస్కృతి ఏమి చెబుతున్నది? శివకేశవ రూపాలు రెండూ ఒక్కటే. ఆ శివకేశవ రూపాలలో శివస్వరూపము విష్ణుమూర్తికి సేవ చేసింది ఆంజనేయుని రూపంలో. అందువల్లనే విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్ రామాయణ కల్పవృక్ష కావ్యం ఆంజనేయుడి పట్ల అపారమైన భక్తితో రచించిన మహాకవి ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏమయ్యా ఆంజనేయ, నువ్వు పరమేశ్వరుడి అంశతో జన్మించావా? శైవాంశంబని అందునా, శైవాంశంబని అందునా దశశిర సంత్రాస చండాకృతిన్. ఆ రావణాసురుడు పరమేశ్వర భక్తుడే, నువ్వు పరమేశ్వర స్వరూపమే అయితే నిన్ను చూసి అలా హడిలిపోయాడేమిటి, అంత భయపడ్డాడేమిటి? పరమేశ్వర భక్తుడైన వాడు భయపడతాడా పరమేశ్వరుణ్ణి చూస్తే? నువ్వు శైవాంశేనా నిజంగా చెప్పవయ్యా అన్నాడు చమత్కారం. శైవాంశంబని అందునా దశశిర సంత్రాస చండాకృతిన్. కాదయ్యా, నువ్వు వాయుపుత్రుడివే అని అనిపిస్తోంది. శ్రీ వాయుద్భవుడందునా అనిలు శాసించన్ మహాయోగి అయి. నువ్వు వాయుపుత్రుడివి అనడం ఏమిటి? వాయువునే శాసించి ప్రాణాయామ ధ్యాన యోగ ప్రక్రియల ద్వారా నిరంతరము రామనామ జప తత్పరుడై ఉండే మహానుభావుడివే. ఈ లోకంలో రామచంద్రమూర్తిని ఎలా ఆరాధించాలో, ఎలా సేవించాలో, ఎలా ధ్యానించాలో, ఎలా గుండెలలో నిలుపుకోవాలో నీవు కాదా లోకానికి నేర్పిన మహానుభావుడివి? అందుకని నాకు అనిపిస్తోంది, శైవాంశంబని అందునా దశశిర సంత్రాస చండాకృతిన్. శ్రీవాయుద్భవుడందునా అనిలు శాసించన్ మహాయోగి అయి. పోవో కేసరి కోతి కూనవననా. ఇవేవీ కాదయ్యా, కేసరి అనే వానరుడికి పుట్టిన ఒట్టి కోతి పిల్లవి నువ్వు అందామనిపిస్తోంది. పోవో కేసరి కోతి కూనవననా. అది కూడా అనలేకపోతున్నాను. ఎందుకని అంటే ముక్తేంద్రియ భ్రాంతున్. కోతి క్షణకాలం నిలకడగా ఉండదే, అస్సలు ఇంద్రియాలను అదుపు చేసుకోవడం దానికి చేతకాదే, ఎప్పుడూ గంతులు వేస్తూనే ఉంటుంది. ఈ చెట్టు కొమ్మ మీద నుంచి ఆ చెట్టు కొమ్మ మీదకి, అక్కడి నుంచి మరో చోటకి అలా ఎగిరి గంతులు వేయడమే తప్ప నిలకడగా నిలబడి ఉండి నిష్ఠగా ఆరాధించే లక్షణం దానికి ఉన్నదా? నిన్ను కోతిపిల్లని ఎలా అనమంటావయ్యా? ముక్తేంద్రియ భ్రాంతు. ఏ ఇంద్రియం మీద నీకు వ్యామోహం లేదు, అన్ని ఇంద్రియాలను అదుపు చేసుకున్న మహానుభావుడివి నీవు. అందువల్ల నిన్నేమనాలో నాకు తెలియటం లేదయ్యా. శైవాంశంబని అందునా దశశిర సంత్రాస చండాకృతిన్.
శ్రీ వాయోద్భవుడందున అనిలు శాసించన్ మహాయోగియై పోవో కేసరి కోతి కూన అననా ముక్తేంద్రియ భ్రాంతు నన్నావేశించిన రామచంద్ర పద పద్మాధీన చేతస్కునిన్. రామచంద్ర పద పద్మములకు లోబడిన మనస్సు కలిగిన ఆంజనేయుడివి కదా నువ్వు. అందుకని రామానుగ్రహం మనకు కలగాలి అంటే ఆంజనేయ స్వామి వారి ద్వారా కలుగుతుంది. ఏం చేశాడు ఆంజనేయుడు? సాగరాన్ని దాటాడు. ఆంజనేయుణ్ణి ఆశ్రయిస్తే సంసార సాగరాన్ని మనం కూడా దాటగలుగుతాం. ఏం చేశాడు ఆంజనేయుడు? అమ్మవారిని దర్శించాడు. మనం కూడా ఆంజనేయ స్వామిని అనుసరిస్తే ఆత్మలో దివ్యమూర్తి అయిన పరమాత్మను దర్శించగలుగుతాం. ఏం చేశాడు ఆంజనేయుడు? రాక్షస సంహారం చేశాడు. ఆంజనేయుడిని అనుసరించి ఆశ్రయించి ఆరాధిస్తే మనం కూడా దుష్ట గుణ రాక్షస సంహారం చేయగలుగుతాం. ఇలాంటి పవిత్రమైన దివ్య స్థితిని మనకు అనుగ్రహిస్తే మన లోపల ఆత్మజ్ఞాన దీపం వెలుగుతుంది. ఇన్ని దీపాలు ఇక్కడ వెలిగించే అవకాశానికి నోచుకున్న మనం ఆంజనేయ స్వామిని ఆరాధించి ఆ యథార్థమైన ఆత్మజ్ఞాన దీపాన్ని మన అంతరంగాలలో వెలిగించుకోవడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన జీవితాలను చరితార్థం చేసుకుంటామని ఆకాంక్షిస్తూ ఇటు కార్తీక దామోదరుడు అటు నీలకంఠుడైన పరమేశ్వరుడు కూడా ఈ భక్తజనులను విశేషంగా అనుగ్రహించుగాక. అద్దంకి ఇలాగే అశేషమైన అభ్యుదయ పరంపరలను అందుకుని అఖండ విజయాన్ని సాధించుగాక అని ఆకాంక్షిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని. అద్దమంటే అద్దంకి ప్రతిబింబం వేలాది దీపకాంతులలో వెలుగొందబోతుంది. అంధకారాన్ని చీల్చి చెండాడి వెలుగు రవ్వలను వెదజల్లే దీపాలు కార్తీక దీపాలుగా విరాజిల్లబోతున్నాయి. మహాభారత పేజీల్లో ఎర్రన్న రాసిన అక్షరాల వల్లే ఈ దీపజ్యోతులు మెరవనున్నాయి. వేలాది కార్తీక దీపాలను ఇప్పుడు మనం వెలిగించుకుందాం. మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు, సాయి పవన్ శర్మ గారు ఇప్పుడు మనందరి చేత సామూహిక దీపారాధన చేయించి ఆ దీపలక్ష్మికి పూజ చేయిస్తారు. అస్య దేవదేవస్య గణదానేక దివ్యావతార స్వరూపస్యాదిమధ్యాంతరహితస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య సృష్టిస్థితిలయ విరోధానుగ్రహకారకస్య సకల సురాసుర మణికణరంజిత చరణారవింద యుగళస్య శ్రీ కార్తీక దామోదర దేవతా ప్రీత్యర్థం కార్తీక సామూహిక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిం నమస్కృత్య అందరూ రెండు అరచేతుల్ని భూమికి తాకించి కళ్ళకద్దుకొని నమస్కరించండి. భూమిర్ధనర్ధరణే లోకధారిణి ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా. శిరస్సు వంచి భూమిని చూస్తూ నమస్కరించండి. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్ణుత మృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాం గతిం. భూమిదేవ్యై నమః. తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి ఆ సువాసిని మూర్తికి సర్వమంగళా స్వరూపమైనటువంటి గౌరీదేవిగా భావించి ఆవిడ నుదుట కుంకుమ అలంకరించండి. ఆవిడ కూడా మీకు బొట్టు పెడతారు. బొట్టు పెట్టిన తర్వాత మీ పాపిట్లో సీమంత సింధూరాన్ని చక్కగా ధరించండి. తర్వాత కొద్దిగా పసుపు తీసుకొని మీ చీర చెంగుకు మంగళప్రదంగా అలంకరించుకొని వెనకాల ఉన్నటువంటి దీపాల మీద మీ చీర చెంగు పడకుండా కుడి భుజం పైకి వేసుకోవటం కానీ లేదంటే ఆ చెంగులు ముందు వైపుకు వేసుకోవటం కానీ చేసి తరువాత అక్కడ ఉన్నటువంటి వత్తులలో ఒక వత్తిని అకిపులతో వెలిగించి ఆ వత్తి సహాయంతో ప్రధానమైనటువంటి దీపాన్ని వెలిగించండి. మీ ఇష్టదేవతలను అట్లానే ఈ క్షేత్ర అధిష్టాన దేవతలైనటువంటి ప్రసన్నాంజనేయ స్వామి, నారసింహస్వామి, కార్తీక దామోదరుణ్ణి అట్లాగే మీ తల్లిదండ్రులను మీ గురువుని కూడా స్మరిస్తూ భగవన్నామ స్మరణ పూర్వకంగా అందరూ జ్యోతి ప్రజ్వలన చేయండి. ఓం మానోహి గుంసేజ్జాతవేదాగామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగహి శ్రియామా పరిపాతయ అగ్నినా అగ్ని సమిధ్యతే కవిర్గ్రహపతిర్యువా హవ్యవాజ్జిహ్వాస్యః సంసృష్టం ధనమభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణస్య మన్యుః
भियन्दराहुतयेषु शत्रवः पराजितासो पनिलयन्ताम् धन्वनागा धन्वनाजुञ्ज एव धन्वना देवराः समदोजीमा धनुष्यत्रारपकामम् कृणोतु धन्वनाः सर्वाः प्रदिशो जयेमा ध्रुवते राजा वरुणो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् ध्रुवम् ध्रुवेण हविषा अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु कार्तीकदीप प्रज्वलन मुहूर्तः सुमुहूर्तोऽस्तु अस्मिन् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्త ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు దీపాన్ని వెలిగించడానికి పెట్టినటువంటి ఒత్తి ప్రత్యేకంగా పక్కన పెట్టకండి. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసినట్లుగా ఆ ఒత్తిని కూడా ప్రధానమైనటువంటి జ్యోతిలో కలిపేసి మీరు వెలిగించినటువంటి దీపానికి ఆ ప్రమిదకు కొద్దిగా కుంకుమ అలంకరించి దీపదేవ్యే నమః పరంజ్యోతిషే నమః అని నమస్కారం చేస్తూ ధ్యానిస్తూ ఉండండి చక్కగా.
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై శ్రీశాయ చ శర్వాయ చ ధర్మాయ చ పరమ పావనమైనటువంటి పరమాత్మను పరంజ్యోతి స్వరూపంగా దీప ప్రజ్వలన చేశాం. నేడు పంచమి తిథి, పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అని లలితా సహస్రనామంలో అమ్మవారి
ఇంతమంది చేత ఇన్ని వేలాది కార్తీక దీపాలను వెలిగింపచేసి ఆ దీపలక్ష్మిని ఈ అద్దంకి ఆవరణలో అలరారేటట్టు చేసిన వాళ్ళు నిజంగా పుణ్యాత్ములు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగటానికి కారణమైనటువంటి స్పాన్సర్స్కి హృదయపూర్వక అభివాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి జ్ఞాపికలు అందజేసి సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శాసన మండలి సభ్యులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు, టీడీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కరణం వెంకటేష్ గారు, సంతనూతలపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ గారు. జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తెనాలి డబర్ హౌస్ మిరపగుళ్ళు డిస్ట్రిబ్యూటర్ పసుమర్తి కృష్ణమోహన్ గారు. వికేబి రెస్టారెంట్స్ ప్రతినిధి సురేష్ గారు. రఘురామ్ హోమ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి నారాయణ గారు. విజన్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి పూర్ణ గారు. కుమార్ పైప్స్ అండ్ మోటార్స్ డిస్ట్రిబ్యూటర్ బి యోగేశ్వరరావు గారు. బాలాజీ ఆటోమోటివ్స్ ప్రతినిధి వీరయ్య గారు. గాయత్రి గ్రానైట్స్ ప్రతినిధి శ్రీనివాసరావు గారు. రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి వెంకయ్య గారు. ఎం రామారావు గారు. శ్రీచక్ర సూపర్టెక్ సిమెంట్ ఆర్ఎంజిఎంవి కుమార్ గారు. ఏస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ పసుమర్తి కృష్ణమోహన్ గారు. గోపురం పసుపొడి కుంకుమ డిస్ట్రిబ్యూటర్ గార్లపాటి శ్రీనివాసరావు గారు. అంబికా దర్బార్ బత్తి డిస్ట్రిబ్యూటర్ మారం హరినాథ్ గారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఈవో పి కోదండరామరెడ్డి గారు, నాగసూరి హనుమంత్ ప్రసాద్ గారు, గట్టుపల్లి రామారావు గారు. అద్దంకి సిఐ ఎం హైమరావు గారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో బి శ్రీనివాసరావు గారు, ఆలూరి శ్రీనివాసరావు గారు.
ఈనాడు యూనిట్ మేనేజర్ డి శ్రీనివాస్ గారు. జ్ఞాపికలు అందజేసినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. దీపజ్యోతి సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. త్రిశక్తి పీఠంలోని అమ్మవారు ఇక్కడ వెలిగించినటువంటి దీపకాంతుల్లో ప్రత్యక్షమైంది. ఇక్కడే కొలువైన శ్రీరామ్ నగర్ కాళికాదేవి అమ్మవారి కంటి చూపులే ఈ దీపకాంతులుగా వెలుగొంది మనందరినీ ఆశీర్వదించాయి. మన వైదిక కార్య నిర్వాహకులు ఇప్పుడు నక్షత్ర హారతిని అందించి మనందరికీ ఆశీర్వచనాలు అందించి శాంతి వచనాలు పలుకుతారు. చక్కగా అందరూ నమస్కారం చేస్తూ రెండు చేతులు జోడించి భగవన్నామాన్ని చెబుతూ చక్కగా అందరూ నక్షత్రహారతి తిలకించండి. ఇవాళ హనుమంతుడిని పూజించాం. హనుమంతుడి దైవం అయినటువంటి రాముడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం నేడు. కాబట్టి మన నక్షత్రం కూడా అక్కడ జ్యోతి రూపంలో వెలుగొందుతూ ఉంది. మన నామ నక్షత్రం జన్మ నక్షత్రం. నక్షత్రానుగ్రహం గ్రహానుకూలత మనకు లభించాలని నమస్కారం చేస్తూ నక్షత్రహారతిని అందరూ కూడా తిలకించండి. ఓం మానాహికం సేజ్జాతవేద గామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్నాగహి శ్రియావా పరిపాదయ వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే కరుణారస పూర్ణాయ ఫలాభూమ ప్రియాయ చ మాణిక్యహార కంఠాయ మంగళం శ్రీ హనుమతే సువర్చలాకలత్రాయ చతుర్భుజధరాయ చ ఉత్సారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ సప్తకాంచన వర్ణాయ మంగళం శ్రీ హనుమతే భక్తరక్షణ గీతాయ భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణే జ్వలత్పావకనేష్టికారణభూతాయ మంగళం శ్రీ హనుమతే సంభావన విహారాయ గంధమాధవ నివాసినే సర్వలోకైకనాథాయ మంగళం శ్రీ హనుమతే పంచాననాయ భీమాయ కాలనే మిహరాయ చ కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీ హనుమతే కేసరీపుత్రాయ దివ్యాయ సీతాన్వేషపరాయ చ వానరాణాం వరిష్టాయ మంగళం శ్రీ హనుమతే మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన పరమరాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామినే నమః. శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. నక్షత్రహారతిం దర్శయామి, నీరాజనం సమర్పయామి, నమస్కరోమి. జాయ్ బలో ప్రసన్నాంజనేయ స్వామికి, గట్టిగా జాయ్ బలో సింగరకొండ నారసింహస్వామికి, కార్తీక దామోదరుడికి, ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. తర్వాత మహామంగళ హారతినిస్తారు. కల్మషాలను కరిగించి హరించేటటువంటి కర్పూర హారతిని అందిస్తారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఆ కర్పూర ధవళ దేహుడైనటువంటి కార్తీక దామోదరుడికి ఇచ్చేటటువంటి కర్పూర హారతిని అందరం తిలకిద్దాం. హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మధవ్యాసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకధైవ యజమానాయుస్తేజో దధాతి సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే దయామాసగుం సృజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సత్యాః ఏతాః ఆశిషః సంతు, సత్యాః సంతు యజమానస్య కామాః. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. సింగరకొండ క్షేత్ర నివాస శ్రీ లక్ష్మీ నారసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ ప్రసాంజనేయ పరబ్రహ్మణే నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. జాయ్ బలో మాతా మహారాజ్ఞికి, ప్రసన్నాంజనేయ స్వామికి, లక్ష్మీనారసింహస్వామికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా
గోవింద గోవింద హరయే నమః. పృథివీ శాంతిరంతరిక్షగం శాంతిర్జౌ శాంతిర్దిశ శాంతిరవాంతర దిశా శాంతిరగ్నిః శాంతిర్వాయుః శాంతిరాదిత్యః శాంతిశ్చంద్రమాః శాంతిర్నక్షత్రాణి శాంతిరాపః శాంతిరోషధయః శాంతిర్వనస్పతయః శాంతిర్గౌ శాంతిరజా శాంతిరశ్వః శాంతిః పురుషः శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణः శాంతిः శాంతి రేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతి తయాహగం శాంత్యా సర్వశాంత్యా మహ్యం ద్విపదే చతుష్పదే చ శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతి ఏహ శ్రీశ్చక్రీశ్చతుష్టపో మేధా ప్రతిష్ఠా శ్రద్ధా సత్యం ధర్మశ్చేతాని తమనోత్తిష్టంతు మామాగశ్రీశ్చక్రీశ్చతుష్టపో మేధా ప్రతిష్ఠా శ్రద్ధా సత్యం ధర్మశ్చేతాని మామాహ శిశుః. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత కొద్దిగా అక్షతలు తీసుకొని అక్కడ అర్చన చేసినటువంటి అక్షతలు దీపలక్ష్మి దగ్గర అర్చన చేసినటువంటి అక్షతలు కొద్దిగా తీసుకొని కళ్ళకద్దుకొని మీ శిరస్సును ధరించండి. కొద్దిగా అక్షతలు ఇంటికి తీసుకువెళ్ళి మీ భర్త గారికి ఇచ్చి వారి ఆశీర్వచనం కూడా తీసుకోండి. ఆ ప్రసాదాన్ని పటిక బెల్ల ముక్కల్ని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళి అందరికీ అందించండి. నమస్కారం చేస్తూ ఆశీర్వచనాన్ని వినండి. పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ కార్తీక దామోదర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నారసింహ దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. దీపలక్ష్మీ దేవతా దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షద పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. గట్టిగా చెప్పాలి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. దేవస్య దేవ్యాః అనంతభోగః అస్తు. ఓం శాంతి శాంతి శాంతి. కార్తీక దామోదరాయ నమః. హనుమతే నమః. నారసింహాయ నమః. హరయే నమః. శిరస్సు వంచి నమస్కరించండి. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏతత్ సర్వం శ్రీ కార్తీక దామోదర దివ్య శ్రీ చరణ అరవిందార్పణమస్తు. సహనా భవతు సహనో భునక్తు. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనో భునక్తు. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనో భునక్తు. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ గట్టిగా హరయే నమః. హరయే నమః. హరయే నమః. మా ఆహ్వానాన్ని విన్నంతనే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకి, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్ కి, ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి అద్దంకి ఆడపడుచులకి, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్ కి, ఈ స్థలాన్ని కేటాయించిన సహృదయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ మరియు facebook.com/ETV దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాభివందనాలు.